నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో నాన్ పొలిటికల్ వీడియో. ఒక ఆసక్తికరమైన, వినూత్నమైన, ట్రెండింగ్ అవుతున్న, సంచలనమైన ఒక విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. వీడియో చివరి వరకు చూసినట్టయితే అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది. ఈ వీడియో సారాంశం ఏంటంటే, జనరల్‌గా మనకి ఎక్కడైనా సండే అనగానే హాలిడే. మైండ్‌లో ఫిక్స్ అయిపోయాం. ఎక్కడ చూసినా అందరి మైండ్‌లో సండే అంటే హాలిడే. ఎందుకు సండేనే హాలిడే? వై ఓన్లీ సండే హాలిడే? అసలు ఇక నుంచి సండే హాలిడే లేదు అని ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం మోడీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకోబోతున్నారు. ఇది సంచలనం. ఇది ఆశ్చర్యకరం. ఇది ఒక వినూత్నమైన ఐడియా. అసలు సండేనే హాలిడే ఎందుకుంది అసలు మనకి? వేరే వారం ఏదైనా హాలిడే పెట్టవచ్చు కదా! ఇది అసలు ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చింది? మరి ఇప్పుడు బీజేపీ మోడీ ఆధ్వర్యంలోని సెంట్రల్ గవర్నమెంటు అసలు సండే నో హాలిడే తీసేస్తాం అంటున్నారు. ఇది ఏంది, విషయం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆసక్తికరమైనటువంటి ఈ అంశాన్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఆదివారం సెలవు, సండే హాలిడే వెనక ఒక బ్రిటిష్ కుట్ర ఉంది. మనం తీసుకునే ప్రతి వీకెండ్ బ్రేక్ మన సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తుంది అన్న వాదన వినిపిస్తుంది. అసలు మన దేశంలో ఆదివారం సెలవు ఎందుకు వచ్చింది? అది ఒక హక్కుగా మారిందా, లేక ఒక అలవాటుగా మారిందా, లేక మనపై రుద్దబడిందా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. ఆదివారంకి సెలవు స్వస్తి చెప్పబోతున్నారు. ఒకవైపు జార్ఖండ్లో పాఠశాలల సెలవు దినాన్ని ఆదివారం నుంచి శుక్రవారానికి మార్చేస్తూ హేమంత్ సోరెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను తుఫానుగా రేపుతుంది. మెజారిటీ విద్యార్థులు ఒక వర్గానికి చెందిన వారైతే దేశ చట్టాలు మారిపోతాయా అన్న ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ ప్రార్థనల కోసం కేటాయించినటువంటి ఈ సండే హాలిడే భారతీయుల పాలిట శాపంగా మారిందా? జార్ఖండ్ బాటలోనే కేంద్రం కూడా అడుగులు వేయబోతుందా? అసలు మనం వారాంతపు సెలవు సండే మారిస్తే ఎలా ఉంటుంది? లెట్ us ఎంటర్ ఇంటూ ద టాపిక్. భారతదేశం ప్రస్తుతం ఒక సంధి కాలంలో ఉంది. వందల ఏళ్ల బానిసత్వ గుర్తులను చెరిపేసే మన సొంత అస్తిత్వాన్ని, సనాతన ధర్మ మూలాల్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ దేశంలో, అదే ఆదివారం సెలవు అంశం. అసలు మనం ఆదివారమే ఎందుకు సెలవు తీసుకుంటున్నాం? ఇది మన సంస్కృతిలో భాగమా, లేక బ్రిటిష్ వారు మనపై రుద్దిన పద్ధతా? ఇటీవల మనం ఇంతకు ముందు ప్రస్తావించినట్టుగా జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోబోతుందా అన్న అనుమానాలు, చర్చలు బలపడుతున్నాయి. ఎవ్వరికీ ముందస్తు సమాచారం లేకుండా, ఎటువంటి అధికార ప్రకటనలు పెద్దగా చేయకుండానే దాదాపుగా 43 పాఠశాలల్లో ఆదివారం సెలవు రద్దు చేసి దాని స్థానంలో శుక్రవారం సెలవుగా ప్రకటించారు జార్ఖండ్లో. దీనిపై వివరణ అడిగితే ఒక ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ వాళ్ళు విచిత్రమైన సమాధానం చెప్పారు. ఆయా పాఠశాలల్లో మెజారిటీ విద్యార్థులు ముస్లింలే. అది వారి ప్రార్థన సౌకర్యం కోసం శుక్రవారం సెలవిస్తున్నామని ఆయన సమర్థించుకున్నారు, జార్ఖండ్ ఎమ్మెల్యే. అయితే ఇది కేవలం ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని, హిందువులని టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయమని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక జార్ఖండ్ బాటలోనే రేపు దేశవ్యాప్తంగా ఇలాంటి మార్పులు వస్తాయా అన్న చర్చ ఇప్పుడు సామాన్యుడి వరకు చేరింది. మనం అడుగడుగున బ్రిటిష్ సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని, వారి అలవాటుల్ని ఇంకా మోస్తూనే ఉన్నాం. మన చట్టాలు, మన పరిపాలన, చివరికి మన సెలవు దినాలు కూడా వారి ఇష్టాల ప్రకారమే మనం నడుచుకుంటూనే ఉన్నాం. నిజానికి ఆదివారం సెలవు అనేది బ్రిటిష్ వారు తన చర్చి ప్రార్థనల కోసం కేటాయించుకున్న విరామ సమయం. దాన్ని భారతీయులపై యథావిధిగా రుద్దేసి వెళ్ళిపోయారు. మన దేశంలో నాడు మిల్లు కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వారానికి 7 రోజులు వెట్టి చాకిరీ చేసేవాళ్ళు అప్పట్లో. ఆ సమయంలో మేఘాజీలో ఖండి అనే ఒక కార్మిక నాయకుడు
కార్మికుల దుస్థితిని చూసి చలించిపోయి వారికి కనీసం వారానికి ఒక్క రోజు విశ్రాంతి ఉండాలి అని పోరాటాన్ని మొదలుపెట్టాడు. సుమారుగా 8 వేళ్ల సుదీర్ఘ ఉద్యమం తర్వాత 1890లో బ్రిటిష్ ప్రభుత్వం ఆదివారం సెలవుని అధికారికంగా అనౌన్స్ చేసింది. కానీ ఈ సెలవు వెనక ఉన్న ఉద్దేశం విశ్రాంతి కోసం మాత్రమే కాదు, మిషనరీస్ ద్వారా మత మార్పిళ్లను ప్రోత్సహించటం కూడా ఒక అంతర్లీనంగా ఉన్న కారణం అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. సనాతన ధర్మం ప్రకారం చూస్తే మనకి వారానికి ఒకరోజు సెలవు అనే ప్రాచీన కాలంలో లేదు. మన పూర్వీకులు లాంగ్ బ్యాక్ ప్రకృతితో మమేకమై జీవించేవాళ్ళు. వాళ్ళు తిథుల ప్రకారం విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పనుల నుంచి విరామం తీసుకునే సంప్రదాయం మనకి అప్పట్లో ఉండేది. పాడ్యమి నుండి చతుర్దశి వరకు నిరంతరం పని చేసుకొని అమావాస్య లేదా పౌర్ణమి నాడు శరీరానికి మనస్సుకి పూర్తి విశ్రాంతిని ఇచ్చేవాళ్ళు. ఇది శాస్త్రీయంగా కూడా మంచిది అని నిరూపించబడింది పెద్దల మాట ప్రకారం. చంద్రుడి గమనం వల్ల మానవ శరీరంపై కలిగే ఒత్తిడిని తగ్గించుకోవటానికి ఈ విశ్రాంతి అవసరం. అయితే బ్రిటిష్ అధికారులు వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఆనాడు మన వ్యవస్థని మార్చేసి అందరినీ ఆదివారం వైపు మళ్లించారు. నేటి కాలంలో ఆదివారం అంటే కేవలం మద్యం మాంసాలతో విందులు చేసుకోవటం, ఎంజాయ్ చేయటం అన్న స్థాయికి దిగజారిపోయింది. సనాతన ధర్మ ప్రేమికులు దీనిపై తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక మన పురాణాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అదేంటంటే ఆమిషం మధుపానంచ యః కరోతి రవిద్ధిరినే సప్త జన్మ భవిద్రోగి జన్మ కర్మ దరిద్రతః. అంటే ఎవరైతే ఆదివారం నాడు మాంసం తింటారో, మద్యం సేవించి మత్తులో మునిగిపోతారో వారు రాబోయే 7 జన్మల వరకు రోగగ్రస్తులుగా ఉంటారు. వారి జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది అని ఈ శ్లోకం భావం. ఇక ఆదివారం సూర్యుడికి సంబంధించిన రోజు. ఆ రోజున సూర్య ఆరాధన చేయటం వల్ల శరీరానికి అవసరమైన ప్రాణశక్తి లభిస్తుంది. కానీ మనం ఆ రోజునే కేవలం హాలిడే కదా, వ్యసనాలకి అంకితం చేస్తున్నాం. సాంప్రదాయం భ్రష్టు పట్టిపోవటానికి ఈ ఆదివారం సెలవు పనికొస్తుంది అని విఘ్నులు కొంతమంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక మరోవైపు ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడు మరీ ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవటానికి కారణం సరైన విశ్రాంతి, కావలసినంత విశ్రాంతి లేకపోవటమే పాటుగా జీవన శైలి అనేది మన పరిశోధనలు చెప్తున్నాయి. మన సంప్రదాయ పద్ధతుల్లో ఉన్న విశ్రాంతి దినాలు మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. క్రిస్టియన్లకు ఆదివారం, ముస్లింలకు శుక్రవారం పవిత్రమైన రోజు అయినప్పుడు హిందువులకి ప్రతిరోజు పవిత్రమే అయినప్పటికీ మన దేశీయ మూలాలకు అనుగుణంగా, సనాతన ధర్మానికి అనుగుణంగా సెలవులను ఎందుకు మార్చకూడదు అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతూ ఉంది, వినిపిస్తూ ఉంది. ఇక బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే చాలా చేంజెస్ చేసింది. అది బిఎన్ఎస్ చట్టం అమల్లోకి తీసుకురావటం కానీ, ట్రిపుల్ తలాక్ నిషేధించటం లాంటివి కానీ, ఇటువంటి చాలా అంశాలు బీజేపీ వాళ్ళు తీసుకున్నారు గతంలో. సెలవు దినాల విషయంలో కూడా కేంద్రం ఏదైనా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. అవసరాన్ని బట్టి ఈ ఆదివారం వస్తే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సోమరితనంతో అంటే ఎంజాయ్ చేస్తూ మునిగిపోతున్నారు. ఈ విధానాన్ని మార్చాలి అంటే ఆదివారానికి ప్రత్యామ్నాయంగా భారతీయుల తిథుల ఆధారంగా లేదా మరేదైనా స్వదేశీ పద్ధతిలో సెలవు దినాలని ప్రకటించాలి అని సనాతన ధర్మవాదులు ఇప్పుడు కోరుతా ఉన్నారు. ఇక మొత్తంగా చూసినట్టయితే జార్ఖండ్లో జరిగినటువంటి ఈ మార్పు వెనక రాజకీయ కోణాన్ని మనం పక్కన పెడితే సెలవు దినంపై చర్చ జరుగుతుంది. మంచిదే. ఆదివారం అనేది కేవలం బ్రిటిష్ వారు వదిలి వెళ్ళిన అలవాటు మనం ఫాలో అవుతున్నాం. మరి మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం అమావాస్య, పౌర్ణముల ప్రాముఖ్యతను గుర్తించి ఆదివారం రోజున కనీసం మాంసం మద్యానికి దూరంగా ఉండి ఆధ్యాత్మికంగా గడపటం మనందరికీ శ్రేయస్సు అని ఒక వర్గం వాదన వినిపిస్తూ ఉంది. ఇక సాంప్రదాయం అంటే వెనక్కి వెళ్ళటం కాదు, మన మూలాల్ని గౌరవించి ముందడుగు వేయటం. దేశం అభివృద్ధి చెందాలి అంటే కేవలం ఆర్థికంగానే కాదు,
సాంస్కృతిక అస్తిత్వాన్ని కూడా కాపాడుకోవాలి. ఆదివారం సెలవుకు స్వస్తి పలుకుతారా లేక దానిని సంస్కరిస్తారా అనేది మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు త్వరలో జార్ఖండ్లో జరిగిన సంఘటన బేస్ చేసుకొని ఒక సంచలనమైన సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఆదివారం సెలవుని తీసివేసి బ్రిటిష్ వాళ్ళు సాంప్రదాయంగా వచ్చినటువంటి ఆ సెలవు దినాన్ని ఆదివారం రోజు కాకుండా ఇంకొక రోజుకి మారుస్తారు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీనికి సనాతన ధర్మవాదులు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఏం నిర్ణయం తీసుకోబోతుంది మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనం వేచి చూడవలసిన ఆసక్తికరమైన సాహసోపేతమైన నిర్ణయాన్ని మనం కూడా వేచి చూద్దాం. లెటస్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్. ఏదేమైనా మంచి జరగాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు జరుగుతున్న చర్చ సారాంశాన్ని మాత్రమే మీకు వివరించి చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.